కొంచెం ప్లీజ్ షూర్ షూర్. అరే ప్లీజ్ ఎందుకబ్బా, భలే ఉన్నావు నువ్వు. అందరూ ప్లీజ్ ప్లీజ్ అని నన్ను ఇరికాయిస్తుర్రా బాబు మీరు. ఇరికిచ్చుడు కాదు బోస్ భాయ్, ఇప్పుడు నాకు ఇట్లా వచ్చేదే అడుగుతున్నా కదా నేను. ఇంకా ప్లీజ్ ప్లీజ్ అని ఇరికిచ్చుడు ఏమున్నది. అట్లా కాదు, నువ్వు ప్లీజ్ అంటుండు. వాడు అమర్గాడు ఫోన్ చేసి వాడు అన్ని నాకు ఇది చేస్తున్నాడు. అసలు నాకు మైండ్ పనిచేస్తలేదు నాకు. వాళ్ళ దానికంటే పోలీస్ స్టేషన్ లో ఒక లెటర్ రాసి ఇవ్వాలంటే ఫేస్బుక్ వాడిని వదిలేసాయి. దాని గురించి మాట్లాడదు నా దగ్గర అసలు. లేలే, వాళ్ళ చెల్లె దగ్గరికి వెళ్ళమంటే నేను వెళ్ళినా, మొన్న వెళ్ళిన నేను. ఇక వెళ్దామంటున్నారు వాళ్ళు. ఏడికి వెళ్దామంటున్నారు ఆయన సప్పందేవ్ అంటే ఎవరబ్బా, నాకు అర్థమైతే లేదు. సప్పందేవ్ అంటున్నాడు. సపందేవ్ అంటే ఇది ఏది మా మామ కార్పొరేటర్ ఉండే కదా ఇంతకు ముందు. నేను కలిసినాను ఎప్పుడైనా. ఎవరు నువ్వా? ఏమో తెలియదు నాకు కానీ. నాకు ఐడియా లేదు అసలు ఆయన ఎవరు. పెట్టిండు మస్తు సార్లు ఫేస్బుక్ లో. ఏమోలే గానీ ఆయన దగ్గరికి తీసుకెళ్లి పోసిన మా పిల్లల్ని మా చెల్లెని అందరిని తీసుకెళ్ళు. ఆయన అనిల్ వస్తాడంట. ఆయన జీవి రాజా ఉన్నాడు కదా, జీవి రాజా అంటే ఆప్టికల్స్ రాజా ఉన్నాడు తెలుసు కదా. ఆయన వాళ్ళ చెల్లె అమర్ వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు. నువ్వు రవి దగ్గర కన్నా తీసుకెళ్ళు ఫస్ట్, లేకపోతే సప్పన్ దేవన్న దగ్గర కన్నా తీసుకెళ్ళు. అది నాకు సెటిల్ చేసే బోస్. నాకు ఆల్రెడీ మొన్న అనిల్తో కూడా మొన్న అనిల్ వచ్చాడు నా దగ్గరికి, LIG అనిల్. అయితే నేను అడిగిన మరి 40 lakhs ఇట్లా శాలరీస్కి ఇచ్చిందంట కదా. అవును బోస్ భాయ్ ఇచ్చిండు, అందులోకెళ్ళి మేము శాలరీస్ తీసుకున్నా, నాకు గుర్తున్నది, అది చెప్పమంటే చెప్తా, నాకేం ప్రాబ్లం అన్నట్టు ఆయన అన్నాడు. సరే ఆ లెక్కలే పేపర్ మీద రాసేసుకోవచ్చు కదా, మరి చెప్పు ఆ రవికే చెప్పు, నేను ఫోన్ చేయలేదులే అని చెప్పిన నేను. అది ఏదో సెటిల్ చేసుకోవచ్చు కదా రవి, ఎందుకు ఇంత కాలము. వాడేమో నువ్వేమన్నా ఇచ్చేది లేదనుకో, గుడిలో ఒట్టేసి చెప్పేసి రాదు ఇచ్చేది లేదని. అరే ఆడు చూతేగాడు పోయి గుడిలో ఒట్టేసి చెప్పగానే అయిపోతుందా బోస్ భాయ్? మరి ఇంకా మరి చైల్డిష్ గా మాట్లాడతావు. అట్లా కాదు భయ్, ఇప్పుడు చెప్తా గుడిలో ఒట్టేసి చెప్పగానే వదిలేసుకుంటాడు. వదిలేస్తాడంట వాడు. అదే ఇప్పుడు నాకు ఇప్పుడు నేను నీకేం చెప్పినా బోస్ భాయ్, ఒక ఇండిపెండెంట్ ఆడిటర్ నేద్దాము అని చెప్పిన. ఇండిపెండెంట్ ఆడిటర్ వేసి లెక్కలు పెట్టుకోమని చెప్పి, ఇప్పుడు నువ్వు నేను లెక్కలు చేస్తాడు బెటరా, ఆడిటర్స్ లెక్కలు చేస్తాడు బెటరా? ఇప్పుడు ఆడిటర్ కాదబ్బా, ఆడిటర్ ఇప్పుడు రజిత్ అని పిలుచుకొచ్చి ఏదో కూర్చోబెట్టుకుంటాడు. మరి పిలుచుకొచ్చి కూర్చోబెట్టు. ఇప్పుడు అట్లా కాదబ్బా, ఇప్పుడు 40 lakhs లెక్క అయితే క్లియర్ ఉన్నది నాకు. అనిల్ చెప్పిన దాన్ని బట్టి 40 lakhs క్లియర్ ఉన్నది. అరే అనిల్ ఏమన్నా ఎంప్లాయ్ అయిడా? దానికేమో చెప్పేది నువ్వు, దానికేమో మీరు ఇంట్రెస్ట్ ఇచ్చేటోను అంట. ఆ ఇంట్రెస్ట్ కూడా బంద్ చేసేసినావంట. అది అన్ని నాకు అనిల్ చెప్పిండు. ఇవన్నీ చెప్తా నేను, కాకపోతే నాకు ఇప్పుడు చెప్పే ఇంట్రెస్ట్ కూడా లేదు. అన్నిటి లెక్కలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని వాళ్ళ చెల్లెలు వచ్చినప్పుడు చూపించినా కూడా వాళ్ళ చెల్లెలకి. ఆ పిల్లకి ఏం తెలుస్తుంది అబ్బా అకౌంట్స్? ఆ పిల్లకి ఏం తెలుస్తుంది చెప్పు? ఆ పిల్ల MBA చేసింది, చదువుకోలేదు అనుకుంటున్నా. MBA చదివితే చదివింది, అకౌంట్స్ ఐడియా ఉండాలి కదా వాళ్ళకు. ఫైనాన్స్. సరే అట్లా కాదు రవి, అట్లా కాదు. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు వాళ్ళ పిల్లలేమో రోడ్డు మీదకి వచ్చిండ్రు, ఎందుకు అనవసరంగా